హైవేస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేత, ఆయన ఎక్కడి నుంచి పోటీ? బీజేపీకి సంబంధించి మోదీ గారు కాబట్టి మన దగ్గర కాదు, అఫ్కోర్స్ జేపీ నడ్డా గారు అనుకోండి. బట్ బీజేపీ మనకు గుర్తొచ్చేది మోదీ గారు. సో ఆయన ఎంపీకి కంటెస్ట్ చేస్తారు. సో అది వేరు. మరి బీజేపీ సంబంధించి కీలకమైనటువంటి వాళ్ళు అన్నప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి ఎక్కడి నుంచి? చంద్రబాబు గారి యొక్క ప్లాన్ చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఈసారి అత్యధిక మెజారిటీతో, రాష్ట్రంలోనే హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపించడానికి భారీ ప్లాన్ వేశారు ఆయన. ఏ వైసీపీ వాళ్ళు అయితే పదే పదే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి టీడీపీ వాళ్ళే గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు, అద్దరిని హడావుడి చేస్తూ లేనిపోయిన అనుమానాలు రేకెత్తిస్తున్నారు. దాంతో అసలు సౌండ్ లేకుండా చేశాడనమాట చంద్రబాబు గారు. ఏం చేశారు? భీమవరాన్ని మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడానికి కేటాయించారు. మరి అక్కడ చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉండాలి రామాంజనేయులు అని చెప్పేసి ఉన్నారు. ఆయన జనసేనలో చేరారు. ఆయన జనసేనను చేరుతూ ఏమన్నారు? నేను ఇక నా ప్రాణం ఉన్నంత వరకు, నా జీవితాంతం నేను జనసేనలోనే ఉంటా, పవన్తోనే ఉంటా. పవన్ కనుక లేనట్టయితే బీజేపీ టీడీపీ రెండు అలయన్స్ కలిసేవి కాదన్నట్టు చెప్పుకోవచ్చు. సో చాలా స్ట్రాంగ్గా చెప్పాడు ఒక మాట. ఏమని? పవన్ కళ్యాణ్ ఉండబట్టి ఈరోజు పొత్తు అన్నది ఉంది, 3 పార్టీలు కలిశాయి. అండ్ పవన్ కళ్యాణ్ అనబడే వ్యక్తి రాష్ట్రం కోసం త్యాగం చేయడానికి ఎన్నో రకాలుగా సిద్ధపడ్డాడు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గొప్పతనం చెప్పాడు. ఈ రామాంజనేయులు ఇదే భీమవరాన్ని గతంలో ఎమ్మెల్యేగా చేస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే గ్రంథి శ్రీనివాస్ ఉన్నారో అతనే మన పవన్ కళ్యాణ్ ఏమంటున్నాడు? అతను ఒక రౌడీ, ఇక్కడ రౌడీ రాజ్యం పోవాలి, గూండా రాజ్యం పోవాలి, ప్రజలంతా కూడా సంతోషంగా బతకాలంటే గ్రంథిని పంపించాల్సిందే అన్నాడు. ఈ భీమవరాన్ని నేను అందుకు ఎంచుకున్నా. రామాంజనేయులు గారు ఒక చిన్న హెల్ప్ అండి. ఆ రౌడీకి భయపడి ఇక్కడ ఎవరు నాకు కనీసం ల్యాండ్ ఇవ్వట్లా, నా డబ్బులతో నేనే కొనుక్కుంటా ఇల్లు, నేను ఉండాలి కదండి, ఇక్కడ కొంచెం పుణ్యం ఉంటుంది, అదేదో మీరే చూసి పెట్టండి అని చెప్పేసి అన్నారు. ఇక్కడ భీమవరానికి సంబంధించి నేను చెప్పాల్సింది ఏంటి? ఇక్కడ 2,50,000 ఓట్లకు ఉన్నాయి. అక్కడ 2,45,000 ఓట్లు 2019 ఎన్నికల ప్రకారం. ఇప్పుడు నేను జస్ట్ 5,000 పెంచాను, ఈజీగా 10,000 పెరుగుంటాయి ఓట్లు. సో 2,50,000 వేయండి. లాస్ట్ టైము థర్డ్ ప్లేస్ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థికి వచ్చింది 54,000 ఓట్లు. సెకండ్ ప్లేస్ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది 62,000 ఓట్లు. ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి దట్ మీన్స్ గెలిచిన క్యాండిడేట్ వైసీపీలకు వచ్చింది 70,000 ఓట్లు. ఇప్పుడు టీడీపీ జనసేన కలపండి, 62 + 54 ఎంత అండి? 62, 4, 66, అదొక 50, 116. ఇప్పుడు రెండు కలిపినప్పుడు న్యూట్రల్గా ఉన్న కూడా ఇటు సైడ్ వస్తారుగా. ఆ వేళ మీరు కౌంట్ చేసుకుంటూ పోతే తర్వాత వైసీపీ వ్యతిరేకత ఉన్న వాళ్ళు కూడా ఇటు సైడ్ వస్తారుగా. ఆ తర్వాత మొన్న ఓటేని వాళ్ళు కూడా ఈసారి ఓటేయడానికి వస్తే దాన్ని 2,50,000 నుంచి 70,000 ఓట్లు తీసేయండి. ఎన్ని? 1,80,000 ఓట్లు వస్తున్నాయి. అవునా? అదొక 20, ఇదొక 1,80,000 ఓట్లు వస్తున్నాయి. 1,80,000 ఓట్లలో ఒక 20,000 ఓట్లు పడలేదు అనుకున్నా, ఈజీగా ఎంత వస్తుంది? 1,60,000 ఓట్లు. అవతల క్యాండిడేట్కి ఈసారి ఓటింగ్ షేర్ తగ్గింది, వేరే వాళ్ళు కాంగ్రెస్ మీద ఓట్ షేర్ చీల్చారు. అప్పుడు ఎంత? ఎటు నుంచి ఎటు చూసుకున్నా 1,00,000 మెజారిటీ పైగా వచ్చింది ఈసారి పవన్ కళ్యాణ్కి. ఇక వైసీపీలు నోరు ఎత్తలేరన్నమాట. అండ్ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి ఇక్కడ అద్భుతమైన ప్లాన్ ఉంటుంది, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. నాకు తెలిసినంతవరకు ఇది ఎవరు రివీల్ చేయాలో నేను రివీల్ చేస్తున్నా. ఇది ప్యూర్లీ నా పర్సనల్ ఒపీనియన్, ఓకేనా? ఇప్పుడు జనసేన వచ్చేసి 21 ఎమ్మెల్యే స్థానాల్లో పోటీ చేస్తున్నారు. వాస్తవానికి మన వాళ్ళకి అనుకున్నది టీడీపీ జనసేన అన్నప్పుడు 24 అనుకున్నారు, 3 వచ్చేసి ఎంపీ. బట్ ఇప్పుడు బీజేపీ వచ్చి యాడ్ అయిన తర్వాత 24 నుంచి 21కి వెళ్ళారు. అండ్ ఎంపీ కూడా 3 నుంచి 2కి వచ్చిన్నారు. మిత్రధర్మం అంతే. ఇంకా ఇక్కడ జనసేనకు బలం ఉంది, బీజేపీ వచ్చేసి బలం లేకపోయినా పొత్తులో భాగంగా హడావుడి చేస్తుంటే సరే మీరే తీసుకోండి అన్నట్టుగా 3 అసెంబ్లీ వాళ్ళకి ఇచ్చారు. అండ్ టీడీపీలో ఒక అసెంబ్లీ ఇచ్చున్నారు, వాళ్ళు పోటీ చేస్తే నుంచి. వీళ్ళు జనసేన 3 ఇచ్చున్నారు. అండ్ జనసేన వచ్చేసి ఇంకో ఎంపీ స్థానం కూడా వాళ్ళకి ఇచ్చున్నారు. సో అప్పుడు వాళ్ళు బీజేపీ వాళ్ళు 10 ఎమ్మెల్యే స్థానాలలో 4 వచ్చేసి 6 వచ్చేసి ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తారు. ఇక ఇప్పుడు జనసేన వాళ్ళకి కేటాయించినప్పుడు 2 ఎంపీ స్థానాలు,
కాకినాడ మచిలీపట్నం వచ్చేసి బాలశౌరి, కాకినాడ ఇది గుర్తు చూడండి, తర్వాత చెప్తా. ఇక్కడ పవన్ కళ్యాణ్కి సంబంధించి 21 ఎమ్మెల్యే స్థానాలు అన్నప్పుడు సినిమా వాళ్ళు సెంటిమెంట్ ఫాలో అవుతారట. పవన్ కళ్యాణ్ నటించినటువంటి 24వ సినిమా కాటమరాయుడు ఫ్లాప్. పవన్ కళ్యాణ్ నటించిన 21వ సినిమా అత్తారింటికి దారేది సూపర్ డూపర్ హిట్. దాంతో ఈ లాజిక్ కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. నాకు అనిపించింది ఏంటంటే 21వ రోజు అన్నప్పుడు బెడ్ని ఉయ్యాల్లో వేస్తారు, పుట్టిన బిడ్డని. అప్పటి వరకు బెడ్ మీద పడుకోబెడతారు. పెద్దవాళ్ళు పండితులు చెప్పిన ప్రకారం ఒక బిడ్డ పుట్టిన 3 వారాలు అంటే 21 రోజుల వరకు కూడా తనకి ఎవరు చూసినా సరే, తాను ఎవరైనా చూసినా వాళ్ళు తలకిందులుగా ఉన్నట్టుగా ఉంటారట. ఈ బిడ్డకు కూడా బాడీలోకి బ్రెయిన్కి రిమైనింగ్ వాటికి అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో సర్క్యులేషన్ మొత్తం కూడా ఆ వేళ ఉండబట. 21వ రోజు వచ్చేటప్పటికి ఇక అన్ని ప్రాపర్ వేలోకి వస్తాయట. ఇక అప్పుడు ఆ బిడ్డకు ఒక పేరు పెట్టి ఉయ్యాల్లో వేస్తారట. సో 21 అన్నది శాస్త్ర ప్రకారం కూడా పర్ఫెక్ట్ నెంబర్. సో నేను అది అనుకుంటూ ఉన్నా. సో 21 అనుకున్నటువంటి లాజిక్ అది. తర్వాత ఇందాక కాకినాడ గుర్తుంచుకున్నాను, ఇప్పుడు రండి. కాకినాడకి సంబంధించి అక్కడ ఎమ్మెల్యేగా ఎవరైతే ఉన్నారో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఇతను పవన్ కళ్యాణ్కి సవాల్ విసురుతూ ఉంటాడు పదే. పవన్ కళ్యాణ్ మొన్న అన్నాడు ద్వారంపూడి ఇంటికి పంపించి తీరతా అన్నాడు. ఇప్పుడు కాకినాడ ఎంపీగా పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే, భీమవరం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు నో డౌట్, కాకినాడ ఎంపీ కూడా ఆయన పోటీ చేస్తే, ఈ కాకినాడ లోక్సభ సెగ్మెంట్ కిందకు వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటాయి చూశారు, 6 7 ఉంటాయి. వాటన్నింటిలో కూడా ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, జనసేన అభ్యర్థులు అక్కడ నించున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీ గెలిచేస్తారు. పవన్ కళ్యాణ్ ఎంపీగా గెలిచేస్తాడు, ద్వారంపూడి ఓడిపోయి ఇంటికి వెళ్తాడు. అప్పుడు ఏమైంది, ఛాలెంజ్ నెగ్గినట్టయితే అండ్ కూటమికి ప్లస్ కూడా అవుతుంది. ఇక ఇప్పుడు రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ మొత్తం కూడా చంద్రబాబు గారికి అప్పచెప్పి వాళ్ళ జనసేనలో ఎమ్మెల్యేలు 2 వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి, మీరు రాష్ట్రం చూసుకుంటూ ఉండండి, నేను కేంద్రంలో మంత్రిగా వెళ్ళి రాష్ట్రానికి కావాల్సింది చక్కబెడతా, పార్లమెంట్లో నేను దేశ సమస్యని డిస్కస్ చేస్తాను ఆయన అంటే. నాకు తెలిసిన వరకు ప్లాన్ కూడా అదే. ఆయన్ని ఎంపీగా అక్కడ గెలిస్తే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుని మంత్రి పదవి ఇవ్వాలండి. అప్పుడు దేశానికి సంబంధించి, రాష్ట్రానికి సంబంధించి ద బెస్ట్లో పార్లమెంట్లో మాట్లాడుతూ రాష్ట్రానికి అన్ని కూడా వచ్చే విధంగా చూసుకోవడంలో పవన్ కళ్యాణ్ గ్రాండ్ సక్సెస్ అవుతాడు నో డౌట్. రాష్ట్రంలో చంద్రబాబు గారు ఎటువంటినే ఉన్నారు, సూపర్ అన్నమాట. అప్పుడు ఆల్రెడీ భీమవరం ఎమ్మెల్యే గెలిచారు, కాకినాడ ఎంపీగా గెలిచారు. అప్పుడు భీమవరం ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తారు ఆ పదవికి, అక్కడ బై ఎలక్షన్ వచ్చింది. అప్పుడు రామంజాడ్ గారిని అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తారు. అప్పుడు ఈజీగా ఆయన గెలిచేస్తాడు. సో లెక్క ఎలా ఉంది, క్యాక్ కదా. సో ఇదే పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి చంద్రబాబు వేసినట్టు అద్భుతమైన స్కెచ్, విన్ విన్ సిచ్యువేషన్ అన్నట్టు. ఇన్నాళ్ళు రామంజాడ్ గారు టీడీపీలోనే ఉన్నారు, బట్ ఇప్పుడు జనసేనలోకి వెళ్ళి ఉన్నారు. ఎందుకు, ఇక జనసేన పక్కనే ఉండేసి బ్రహ్మాండంగా ముందుకెళ్ళాలి అని. ఏపీలో అద్భుతమైనటువంటి రాజకీయంతో పాటు బ్రహ్మాండమైనటువంటి పరిపాలన త్వరలో చూడబోతున్నాం. దానికి కారణం కూటమి విజయం సాధించబోతే నాకైతే అనిపిస్తా ఉంది.